హాయ్ నువ్వు కర్నూలుకి వస్తున్నా రోజున గమ్మంటామా ఏదో కొండారెడ్డి పూర్తి అంట చూసుకొని పోదామని చెప్పేసి ఆ చిన్న గిడికి అయితే వచ్చినాం. నువ్వు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామన్నా. వీడియోకి వెళ్ళి నా చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతున్నా. అంటే ఈ వీడియో ఒక లైక్ వేసుకున్నా. లోపలికైతే పోతానన్నా. కొండారెడ్డి బుర్జు అబ్బా ఇంటా అంటేనే భలే ఉంది. నువ్వు పవన ప్రాజెక్ట్ అంటే ఏందో గమనికలు అందరంతా ఏందో చేసి పెట్టిండ్రి ఇడనా. సరే లేరు మీకెవ్వరు సినిమాలో విజయశాంత్ అక్కనే ఇడే కదా నాకు కాపాడేది. భలే ఫైట్లు నువ్వు భలే సినిమాల్లో ఉండే ఏమన్నా కానీ. కోట మాత్రం భలే పాత కోట ఉన్నట్లున్నా స్వామి. చూస్తా అంటే ఇవండే పైన అంత పిల్లోడు అంతా ఉంటారు. ఇంత పెద్ద ఇది ఉండే వరే 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 ఇదేంద్ర ఇది ఇంత భలే ఉంది కదరా ఇది అని చెప్పేసి నాకు పైకి అయితే పోతానన్నారు రిచ్గా సౌండ్ లేకుండా. ఏం చూస్తా అంటే 2 గంటలకు చదివేస్తున్నా సమయం. అట్లా కోట ఇట్లా పదామరా అనుకుంటే ఆడేం ఇది లేదు దారి. అటు నుంచి అయితే ఇట్లా చిన్నగా పదామరా అని చెప్పేసి చిన్నగా పోతాడన్నా. అది వెంటనే ముందరే కట్టేసేది ఫైట్, పెద్ద ఫైట్ ఇది. ఇటు తీసినట్టు లేరు నువ్వు ఎవరు తీసినట్టు ఉండరు. ఇటు పైకి అయితే వచ్చేస్తే ఒక ఫస్ట్ ఫ్లోర్ ఇది, మళ్ళీ దాని మీద ఇంకో ఫ్లోర్ ఉంది, దాని మీద ఇంకో ఫ్లోర్ ఉంది, ఫ్లోర్ల మీద ఫ్లోర్లు. అబ్బా ఇది ఏందోనా జైలు మాదిరిగా ఉండే అంత గేట్లు వేసిండ్రే. పోతే అరుస్తారేమో అనుకుంటే పైకి ఎక్కితే ఆయన ఏందో చెప్పా, ఇదేందో హిందీలో రాసినారు నాకు అర్థం కాదు. ఏం చేసేదో ఏందన్నా స్వామి. అంతా ఏందో ఇట్లా వేసి పెట్టిండ్రే. ఏం చేస్తా అంటారో ఏమో దీని కథ. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నా దీంట్లో ఏం చేస్తా అంటారు రూముల మాదిరిగా పనుకుంటా అంటారో ఏమో. ఇక్కడ కూడా ఎంతో కనపడా. ఈ పక్కన చిన్న మెటుకులు నువ్వు చిన్నగా ఎక్కితే ఎక్కాలి కాబట్టి ఇట్లా వేరే అక్క నిలబడకుండా అవి మా పక్కకు కూడా జరగల. వీటి నుంచి అంటే నా టుబాకీలు కలుస్తా అంటారంట పెట్టి అందరూ ఎవరన్నా వస్తే వీటి నుంచి చూసేదంటే ఏంటంటే చెప్తా అంటారన్నా వాళ్ళాడ తుపాకీలు వేసి వాటి నుంచి అగ్గిలు వేసేస్తా అంటారు కిందికి. వాడి వేళ నాకు కళ్ళు తిరిగా అగ్గిలు ఏమన్నా వేసేదో ఏమైనా కానీ చూసేంత కొడలే అన్ని గోడలు గీడలు. జనాలు ఫుల్గా వచ్చింటారన్నా. సంధ్యాల బద్దుల సూర్యుడు అస్తమిస్తా అంటే మేము ఉదయిస్తా అంటే మేము వీడియోతో ఆ విధంగా ముందుకు పోతాడన్నా. ఏమంటే ఇటు నుంచి ఏంటందనా తుపాకులు పెట్టి కాల్చడమే అంట ఒకటేసారి పటాపటా పటాపటా అని. అట్లా నీకు వచ్చారు షారూఖ్ ఖాన్ ఏందో పట్టుకొని ఉండే ఎవరిని పాసుకులా ఇల్లు కనపడే కదా ఈరోజు అనేసి ఆ పైకి కూడా పోవాలంటున్నా. మళ్ళా ఆడికి కూడా పోదాం నువ్వు ఆలస్యం చేయకుండా. అమృతం విషం ఏమంటే ఇంకో మెటుకుల్లో దిగేదంట ఇది. మనం కాదు ఫస్ట్ ఎక్కుదాం పైకి అని చెప్పేసి మళ్ళా చూస్తే ఇక్కడ కూడా మెటుకులు ఉన్నాయి రిచ్గా ఎక్కిది. నువ్వు కనపడింది నా పెద్ద పోలు వాటి నుంచి కనపడుతుంది. ఇదే నా కొండారెడ్డి బురుజు కానీ బురుజు కొండారెడ్డి బురుజు. అబ్బా ఎంత పెద్ద స్తంభమున ఏం చేస్తా అంటారు ఏమో దాంట్లో. ఆ విధంగా అయితే ముందుకు పోతా ఉన్నాంనా రిచ్గా. ఏంటంటే ముందర మన జాతీయ పతాకం ఏమన్నా ఎంత పైకి వచ్చేసినా. ఆ రామ్ సినిమాలో ఆడ ముందర ఏమైనా ఎలాడ తీసేది అనుకుంటా ఉంటినా రిచ్గా. ఏమంటే ఆ పైకి ఎక్కాలి సెక్యూరిటీ డోంట్ డిస్టర్బ్ మీ అని వారిని పాసుగుల సరేలే 10 కాస్తామని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళా భద్రపరిచిన ప్రాచీన కట్టడం అంటున్నా ఇది. దీని కథ చూసుకొని వాటి నుంచి మళ్ళీ జైలు దగ్గరికి వస్తున్నా. ఇంకా రాలేదంటారా వస్తానా స్వామి. పురాతన స్మృతి చిహ్నాలు మన జాతీయ చిహ్నాలు ఉంటాయి ఏమంటే అంత కోటల మాదిరిగా ఉండే. వరే 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 అనేసి మళ్ళీ ఎంట్రన్స్లోకి అయితే దూరు తిన్నారు ఇచ్చుగా. వెనకాలకి పోయేద్దాం రా ఏమన్నా కనపడుతుందేమో అని చెప్పి చిన్న వెనకాలకి పోతే తీసుకుంటే అంత రాళ్ళతో మట్టితో కట్టినట్టున్నారన్నా. సిమెంట్ లేదేమో అనుకుంటాను ఆయన. చూడండి అందరే వాటర్ ట్యాంకు పక్కనే ఎస్పీ ఆఫీస్. నా స్వామి ఏమన్నా మాట్లాడితే వేస్తారు అటు నుంచి మళ్ళీ. చూడండి అటు నుంచి కలుస్తానంట. సరే అప్ప మా అన్నోళ్ళు చూపించేసిన కొత్త కట్టడాలు అని చెప్పేసి ఖుషి అయినా గుజ్జాపిల అటు నుంచి అయితే బయలుదేరేస్తుందా.
ఇంకా మంచి వీడియో అయితే మీ ముందరకు వస్తుంది. అంతవరకు నమస్కారం.